కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం హాస్యాస్పదమని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష అన్నారు. ఇక బీసీలను ఎవరు మోసం చేశారో బీసీ లోకానికి తెలుసునని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 33% రిజర్వేషన్ తీసుకొస్తే దాన్ని 23కు తగ్గించి స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించింది మీరు కాదా అని సతీష్ ప్రశ్నించారు. ఇక కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని చెప్పడం చాలా సిగ్గేస్తా ఉంది. ఎందుకోనంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ 33% రిజర్వేషన్ ఇస్తే దాన్ని 23% తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒకసారి యావత్ బీసీ తెలంగాణ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. యావత్ తెలంగాణ ఓటర్లందరినీ వాళ్ళందరికీ పాదాభివందనాలు చేసి క్షమాపణ చెప్పాలి. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ డెడికేషన్ కమిషన్ తోటి ఏదైతే మేము కామారెడ్డి డిక్లరేషన్కి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ తెస్తామంటే అది ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందంటే